చెప్పండి. ఒకటి ఇప్పుడు కోదండరాం గారు వ్యక్తం చేసిన అభిప్రాయం ఉంది. ఒకటి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉందా, ఇది కాకుండా క్రియేట్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అది క్రియేట్ చేశాం కాబట్టి జరగలేదు, హింస వైపు మళ్ళలేదు. హింస వైపు మళ్ళుతున్నారంటే దానికి ఆల్టర్నేటివ్ మనం చూపించట్లేదు అని అంటున్నారు. నేను ఒకటి ఏంటంటే నా అవగాహన ప్రకారంగా ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ వ్యవస్థ లోపల సూటిగా ఇది ప్రత్యామ్నాయం అనేది సాయుధ పోరాటం గురించి చెప్పలేము, ఇతర ఉద్యమాల గురించి చెప్పలేము. సాయుధ పోరాటం ఒకనాడు అంటే ఆయుధాలు అంటే 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం కొంత తుపాకీ పట్టుకొని, అంటే పూర్తి తుపాకీతోటే కాదు, వాస్తవంగా ఆనాడు కొంత ప్రజా ఉద్యమాలు నడిపినాము, కొంత తుపాకీని కూడా ఆధారం చేసుకుని ప్రజలకు కొంతవరకు మేలు చేసిన మాట వాస్తవం. కానీ గత 30 ఏళ్ల కాంచి ఆ తుపాకీతోటి ఏ ప్రజా ఉద్యమాలు లేవు. ఫస్ట్ పాయింట్. ఇక జరగదు అది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కోదండరాం గారు అన్నారు, తను ఒక ఉదాహరణ చెప్పిండు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక పరిష్కారం జరిగింది కదా, ఒక తెలంగాణ ఉద్యమే కాదు. ఇప్పుడు మనం బీజేపీ మోడీ ప్రభుత్వం రైతు చట్టాలు తెచ్చింది. సరే, బీజేపీ పార్టీ మురళీమోహన్ గారు వాళ్ళు ఏదైనా భావించినాయి, కానీ రైతులైతే పోరాడి ఆ చట్టాలను అయితే ఆప్ చేయగలిగింది కదా. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇక్కడ దళిత ఏబిసిడి వర్గీకరణ ఉంది, మరి కొంత చేసేది కదా వాళ్ళు. ఏబిసిడి కాదు, ఇప్పుడు బీసీ 42నో 52నో ఎంతో రిజర్వేషన్ కావాలి. మరి రిజర్వేషన్ కోసం కూడా జరుగుతుంది. ఇప్పుడు రేపు కూడా జరగవలసింది అదే తప్ప మరి సాయుధ పోరాటం ద్వారా జరగదు కదా అది. లేదా మహిళా రిజర్వేషన్ ఉంది, సాయుధ పోరాటం ద్వారా జరగదు కదా. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు 49 జీవోకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ జీవో తెచ్చినప్పుడు మరి ఆదిలాబాద్ ఆదివాసీ ప్రజలు వాళ్ళు ఏదో ఒక ధర్నా ఒక పోరాటం చేసిండ్రు, ఆగిపోయింది కదా. మరి ఇప్పుడు ఇది జరగకపోతే లగచర్లలో మరి ప్రజలు ఆప్ చేశారు కదా. కాబట్టి ఇది కష్టమైందే. అంటే ఇప్పుడు దీన్ని కూడా అన్ని పరిష్కారాలు ఎక్కడ ఉన్నాయి అనొచ్చు కాక అంత ఈజీగా ఏం లేవు. కానీ ఏది ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఏవైతే చాలా విషయాలు ఉన్నాయల్లా, అంటే సరే కొన్ని లేనప్పటికీ చాలా విషయాలు బాగున్నాయి. కాబట్టి ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేసి సంఘటితపరిచి చెప్పండి. ఇప్పుడు జంపన్న గారిని కూడా సూటిగా నేను అడిగేది ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవలసిన సంధికాలంలో ఉన్నామా లేదా, ఆ ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మళ్ళాంటి ఇక్కడ ఈ టీవీలో కూర్చున్న మురళి గారితో యుక్తంగా మనందరి మీద ఉందా లేదా అనేదే ప్రశ్న. నేను అది సాధ్యమా కాదా అనేది కాదు. ఆ ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టాల్సినటువంటి సంధి సమయంలో ఉన్నాం. అదే నా దృష్టిలో కీలకమైనటువంటి బాధ్యత అవుతుంది. అట్లా నిలబెట్టగలిగినప్పుడే ఈ ఆల్టర్నేటివ్స్ బలపడుతూ ఉంటాయి అనేది నేను చెప్తున్నా. మురళి గారు క్లోజ్ చేద్దాం. ఒక్కటేమో సార్ చెప్పిన దాంట్లో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోండి సార్. నేనంటే అక్కడ సరెండర్ అయితే గొప్పది, ఇక్కడ అట్లా కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడనే ఒక డిబేట్ జరుగుతుంది మన తెలంగాణలో. ఏంటి అంటే ఇక్కడ సరెండర్ అయ్యే వాళ్ళు ఆరోగ్యం బాగాలేక వాళ్ళు ఉద్యమ పంతాలో ఉన్న వాళ్ళే కానీ తుపాకులు అక్కడ ఇచ్చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయకుండా వచ్చారు. చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు. కానీ అక్కడ సరెండర్ అయ్యేవాడు దుర్మార్గుడు, ద్రోహి అనే ఒక నరేటివ్ ఇక్కడ అదే విషయం నేను చెప్తున్నాను. ఒక నిర్ణయము కేంద్రం నుంచి తీసుకొని ఈ ఉద్యమాన్ని ఆపాలనే ఉద్దేశంతో తుపాకులన్నీ తీసేసుకొని వాళ్ళని తీసుకొని దగ్గరికి తీసుకొని వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళ చేతిలో పెట్టి సకల మర్యాదలతో తీసుకెళ్తున్నారు. దీని మీద పాలిటిక్స్ ప్లే చేస్తాము, మేము ఓపెన్ చేస్తాము, తీసుకొచ్చి మీ ఉంటే దాడి పెట్టుకోండి. ఏంది దేశమంతా ఒక యూనిఫార్మిటీ ఉండాలి కదా, ఒక ఇది ఉండాలి కదా. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ ఇట్లా ఉంటాయా? ఎవరికి వాళ్ళు నడిపిస్తాము అని చెప్తే ఇట్లా ఉంటుందా? దేశం ఏం కావాలి లేపు అంటే నా ఉద్దేశం అది ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే మీరు ప్రత్యామ్నాయం గురించి చెప్తున్నప్పుడు సార్ ఈ దేశ ప్రజలే అందరికన్నా తెలివైన వాళ్ళు, విజ్డమ్ ఉన్నవాళ్ళు. ఎవ్వరు చదువు రాదు, వీళ్ళు ఏమీ ఇది లేదు, దిక్కు లేదు, పేదరికం ఉంది, ఈ దేశంలో డెమోక్రసీ ఏడే ఉంటది అని అన్నారు చాలా మంది అప్పట్లో. కానీ ఈ దేశంలోనే సర్వైవ్ అయింది డెమోక్రసీ. లైన్ లో నిలబడి ఓటేసేవాడు కూడా అదే పేదోడి ఓటేస్తాడు, మనం వెయ్యం ఎక్కువ మటుకు. కనుక ఆ ప్రాబ్లం లేదు. ఎమర్జెన్సీ లాంటి ఒక దుర్మార్గమైనటువంటి రెండవ స్వాతంత్ర పోరాటం ఈ ప్రజలు చేసుకొని మళ్ళా స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. కనుక ప్రత్యామ్నాయం ఎప్పటికక్కడ అది అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే నడిపిన ప్రత్యామ్నాయం కొరకే ప్రజల్లో ఆ తెలివితేటలు ఉన్నాయి, ప్రజల్లో ఆ విజ్డమ్ ఉంది. ప్రజలను నమ్ముకోవాలి మనం అంతా కలిసి, కానీ తుపాకీని కాదు నమ్ముకోవాల్సింది అనేది మాత్రమే నా అభిప్రాయం. కనుక ఇప్పుడున్న దాంట్లో మీలాంటి పెద్దలు అందరూ కూడా వేరే శశవిషలు లేకుండా
నేను అంటే మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఇలాంటి వాళ్ళు శశబిషలు లేకుండా, దీంట్లో రాజకీయం లేకుండా, మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి వెనకాల 10 మంది జమ అయిపోయి ఆయనకు అది ఇది ఊదకుండా దేశమంతా ఒక పద్ధతిలో నడుస్తున్నప్పుడు మనము అదే పద్ధతిలో నడవాలి అని నాకు తెలుసు కదా సార్. మీరంతా ఏం చేస్తుంటారో మాకు తెలుసు కదా, మాకు అర్థమవుతుంది కదా, మాకు కూడా కాస్త తెలివితేటలు ఉంటాయి కదా. కనుక ఈ తుపాకీ క్లోజ్ అయిపోతే ఈ దేశం కొద్దిగా బాగుపడుతుంది కదా. ఇంకో తుపాకీ మీద దృష్టి పెట్టవచ్చు కదా. ఇస్లామిక్ టెర్రరిజము, ఆ టెర్రరిజము, దేశంలో కాస్త శాంతి నెలకొంటే కదా ఎవరైనా చదువుకునేది. దళితుల్లోకి ఈ రోజు ఎన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పిల్లలు ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం కల్పిద్దాం. తుప్పుబాటిన తుపాకీ ఇంకా చేతిలో పెట్టి అడుగులోకి పంపించే ఆలోచనలు ఆపేద్దాం మనము. ఇంతే అంటున్నా నేను, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు నేను. ఇప్పుడు ఒకటి భరత్ గారు, ఒక మాట ఏంటంటే బయట సమాజంలో వ్యక్తమైన అభిప్రాయాలన్నీ ప్రభుత్వానికి ఆపాదించి మాట్లాడటం అనేది అనవసరమైన గందరగోళం తప్ప మరొకటి కాదు. ఇది ఈ రకమైన అభిప్రాయాలు ఇక్కడ మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఇదే రకమైన అభిప్రాయాలు మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అభిప్రాయాలు బయట వ్యక్తమయ్యేవన్నీ మరి మోడీ ప్రభుత్వం ఆలోచనలా అవి కాదు కదా. బయట కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈ పద్ధతులు కరెక్ట్ కావు, ఇట్లా జరగాల్సింది కాదు, ఇట్లా జరగాల్సింది కాదు అని అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి వాళ్ళు బయట బోలెడు మంది ఉన్నారు. ఆ అభిప్రాయాలన్నీ బయట సమాజంలో ఉంటాయి, ఉండకూడదు. ఒకటే అభిప్రాయం అందరూ అదే నమ్మాలి అని అంటే కూడా అది మళ్ళీ ఇంకో రకమైన నిరంకుశత్వం అయితే తప్ప ఇంకొకటి కాదు. ఇది నేను ప్రధానంగా చెప్పేది. నేను చాలా సీరియస్ గా చెప్పేది, మళ్ళీ చెప్తున్నా, నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామ్యం ప్రజలకు నమ్మకం లేదా, లేకుంటే రాజ్యాంగం ఎందుకు నిలబడుతుంది? ఎప్పుడో మార్చి పారేసి ఉండేవాళ్ళు, దాన్ని తీసి అవతల బారేసి దాదాపు మనకు హిట్లర్ కదా రాజ్యాంగాన్ని మార్చినట్టు మార్చి పారేసేవాళ్ళు. కానీ అట్లా సాధ్యం కాదు, భారతదేశంలో అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక బలమైన స్వాతంత్రోద్యమం నడిచింది, బలమైన ప్రజా ఉద్యమాలు నడిచినాయి. ఇవన్నీ నడిచినటువంటి నేపథ్యంలో అంత సులభంగా ఏ ఒక్కరు తమ అభిప్రాయాలను రుద్దటం కుదరదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ప్రజాస్వామిక మార్గం భారతదేశంలో సాధ్యమవుతుందని రుజువు చేయటానికి జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు అనేక మంది త్యాగాలు చేసిన తొవ్వ ఉన్నది. ఈ ప్రత్యామ్నాయం ఈవెన్ రామ్ మనోహర్ లోహియా చేసినటువంటి మార్గం ఒకటి ఉంది. వీటన్నింటి గురించి మనం ఎత్తి చూపవలసిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయం గురించి చర్చ జరగవలసిన సందర్భంలో ఉన్నాం. చాలా మంది సరెండర్ అయిన వాళ్ళు మేము బయటకు వచ్చి ఇంకో తొవ్వ వెతుక్కుంటున్నాం, ఏం చేయాలో మాకు తెలియదు, వెతుక్కుంటున్నాం అని అన్నారు. ఆ వెతుక్కుంటున్న సమయంలో సరెండర్ అయ్యే వాళ్ళు స్వాగతిస్తారు కదా, సరెండర్ అయ్యే వాళ్ళు ఉద్యమ ద్రోహులు అట్లా అంటారు. అదేం కాదు సార్, వాళ్ళు పంతా మార్చుకుంటామంటే మీరెవరు నేనెవరు నిర్ణయం చెప్పటానికి? నేను అనేది ఏంటంటే వాళ్ళు తొవ్వ మార్చుకోవటానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యామ్నాయం ఒక ప్రజాస్వామిక మార్గం ఉంటది, అది సాధ్యమైతది, విజయవంతంగా నడపొచ్చు అనే విశ్వాసం ఇవ్వవలసింది మన మీద లేదు. ఇప్పుడు దాన్ని వెల్కమ్ నేను మళ్ళీ మీ భాషలో మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని వెల్కమ్ చేద్దాం. కానీ ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, మీ మీద ఉంది, మా మీద ఉంది. ఆ ప్రయత్నము భరత్ గారు మీరు చేయాల్సిన అవసరం ఉంది, నేను చేయాల్సినటువంటి అవసరం ఉంది. మురళి గారి మీద కూడా ఇంకెక్కువనే ఉంటది. వారు తీసుకోకపోయినరు, కానీ మనమైన ఆ బాధ్యతను సీరియస్ గా ప్రత్యామ్నాయ మార్గంలో సాగవచ్చు, గెలవచ్చు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ విశ్వాసాన్ని మనం ఇవ్వకపోతే ఎట్లా కుదురుతాయి? ఇదే ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో మొత్తం ఒక గుట్టను మొత్తానికి ఇనుప ఖంజం తవ్వకానికి వేలం వేస్తామంటే వాళ్ళు శాంతియుత పోరాటాలు చేసి మొత్తం మీద కోర్టు దాకా వెళ్లి కొట్లాడి ఆ వేలం వేయకుండా గుట్టను ఆపుకోగలిగింది. ఖనిజ సంపద తవ్వకం కాదు, మా హక్కులు కూడా కీలకమని. అది సాధ్యం అవుతుందయా? ప్రత్యామ్నాయం ఉంది, మార్గం ఉంది, దాంట్లో జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి, ఇగో ఇట్లా నడవలసిన అవసరం ఉంటుందని చెప్పాలి, చర్చ జరగాలి. ఇవాళ జరగవలసిందా తప్ప ఒప్ప అనేది కాదు, ప్రత్యామ్నాయం మీద ఎట్లా ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి అనేది, ఆ అవకాశాలు ఎన్ని విజయవంతం అవుతున్నాయి అనేది మనలాంటి వాళ్ళని అలా చర్చ చేయవలసిన విషయం అది. ఓకే థ్యాంక్ యూ కోదండ రామ్ గారు, మురళీ మనోహర్ గారు, జంపన్న గారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు. సో మొత్తాన్ని స్పందన ఒకటైతే క్లియర్. సరే, ఈ బయట జరుగుతున్న చర్చలు ఎట్లా ఉన్నా కేంద్ర ప్రభుత్వము, అమిత్ షా, మోడీ మాత్రం ఒకటి డిసైడ్ చేసుకున్నారు. మార్చి 31 లోగా జనరల్ గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ ఆర్థిక కంపెనీలకి, లిస్టెడ్ కంపెనీస్ కి వీటికి ఉంటాయి. బట్ భారత ప్రభుత్వం మాత్రం క్లియర్ టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ముందే అచీవ్ చేస్తామని చెప్తుంది. చూస్తే మాత్రం హిడ్మా కూడా చనిపోయిన తర్వాత
నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ టార్గెట్ ఏదైతే ఉందో మావోయిస్ట్ రహిత భారతదేశం అని, అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ లోగానే సాధించేటట్టు కనబడుతుంది. అయితే ఒకటి, ఎటువైపు ప్రాణ నష్టం జరిగినా అది బాధాకరమే కదా. వాళ్ళు కూడా ఇది టెర్రరిస్టులు వేరు, మావోయిస్టులు వేరు, ఇద్దరిని ఒక ఘాట్ అయితే కలపరాదు. ఎందుకంటే వీళ్ళు దేశం మీద ప్రేమతో పోయిన వాళ్ళు, వాళ్ళేమో అందరినీ చంపాలనుకునే వాళ్ళు. వీళ్ళు ఏంటంటే కేవలం రాజ్యము, పోలీసులను చంపాలి, భద్రతా బలగాలను చంపాలి, న్యాయం జరగాలి అన్న దాని గురించి వెళ్ళేవాళ్ళు. అది వేరు, ఇది వేరు, రెండింటి ఒక ఘాట కట్టరాదు. బట్ మావోయిస్టులు ఎన్నుకున్న సిద్ధాంతం, వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం కరెక్ట్ కావచ్చు, ఎంచుకున్న సిద్ధాంతం అయితే కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. లొంగిపోయి జనజీవన స్రవంతిలో గెలిచి ఎలక్షన్లో గెలిచి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు, 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయినారు. అస్సాం గణ పరిషత్ ఇదే బాటలో ఉండే కదా. తెలంగాణ ఉద్యమం కూడా పీస్ఫుల్ గానే సాగింది కదా. సో ఇక్కడ కొత్త రాజకీయ పార్టీ వచ్చి కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కదా ఎగ్జిస్టెన్స్ సిస్టమ్ లో. సో అట్లా మావోయిస్టులు కూడా వాళ్ళ సిద్ధాంతం గనక కరెక్ట్ అనుకుంటే ప్రజలు గనక ఓట్లేస్తే కావచ్చు. ఆ విధంగా అందరు లొంగిపోవాలి, ఈ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఇవన్నీ లేకుండా, ఎన్కౌంటర్ లేకుండానే మొత్తం మావోయిస్ట్ రహిత భారతదేశం కావాలి అని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.